హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్లో ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ మోబ్రీ వాటర్ లెవెల్ కంట్రోల్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, బాయిలర్కి ఎంతగానో ముఖ్యమైనది ఈ మోబ్రీ ఒకటే. ఫ్రెండ్స్, ఈ మోబ్రీ ఆటో సిస్టమ్ అనేది ఈ మోబ్రీలో ఉంటుంది కాబట్టి బాయిలర్కు ఉన్న పంపుని ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ తగ్గిరని అయితే ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. వాటర్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్గా ఆఫ్ అనేది చేస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఆటో సిస్టమ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకని ఇది చాలా పనిచేసే విధంగా బాయిలర్కి మీరు చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక ఆపరేటర్గా ఇది మీ బాధ్యత. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందు లోపల మ్యాగ్నెట్ రాడ్ అనేది ఉంటుంది, ఫ్లూట్ అనేది ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ రాడ్డు ఉండటం వలన లోపల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ మ్యాగ్నెట్కి పట్టుకోకుండా మీరు డ్రైన్ చేసేసుకోవాలన్నమాట వాటర్. అందుకని మీకు ఆ డస్ట్ పార్టికల్స్ పట్టుకొని ఉండటం కోసం మీరు డ్రైన్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడు కూడా వర్క్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇన్ కేసు లేదనుకుంటే పైన సెన్సార్ కాయిల్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ సెన్సార్ కాయిల్స్ అంటే మా వాడుక భాషలో చెప్పాలంటే మీకు చిలకలు అని చెప్పి అంటారు. ఫ్రెండ్స్, ఈ సెన్సార్ కాయిల్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతే మీరు చూసుకొని ఈ సెన్సార్ కాయిల్స్ రీప్లేస్మెంట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అండ్ సెన్సార్ కాయిల్స్ కూడా మీకు క్వాలిటీ ఉంటాయి. అండ్ పింగాణి ఉన్నదేమో క్వాలిటీ ఫ్రెండ్స్, అండ్ ప్లాస్టిక్ ఉన్నదేమో అది నాన్ క్వాలిటీ లోకల్ బ్రాండెడ్. ఫ్రెండ్, మీరు చూసుకొని మీరు క్వాలిటీయే వేసుకోండి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో ముఖ్యమైనది బాయిలర్కి కాబట్టి మనకి క్వాలిటీయే ముఖ్యం. కాబట్టి మనం పింగాణి ఉన్న సెన్సార్ కాయిల్స్ మాత్రమే మీరు కొనుగోలు చేయండి. ఫ్రెండ్స్, మీకు ఫోటోలో చూపిస్తుంది చూసారా, ఇది మనకి పింగాణి సెన్సార్ కాయిల్ అనమాట. ఇట్లాంటివి ఉన్న మాత్రమే మీరు కొనుగోలు చేయండి. ఫ్రెండ్స్, ఎక్కువగా సెన్సార్ కాయిల్ హై లెవెల్, మీడియం లెవెల్ రెండు కాయిల్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఎందుకంటే మోటార్ ఆన్ అవ్వాలంటే మీడియం లెవెల్లో ఉండాలి, అండ్ మోటార్ ఆఫ్ అవ్వాలంటే హై లెవెల్లో ఉండాలి. వెరీ లో లెవెల్లో ఎప్పుడు కూడా పడదు. ఫ్రెండ్స్, ఇన్ కేసు ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా మోబ్రీలోకి ఎంటర్ అయ్యి ఆ మ్యాగ్నెట్కి ఏమైనా పట్టుకొని మ్యాగ్నెట్ పట్టుకోలేకపోతే అప్పుడు ఏంటంటే వెరీ లో లెవెల్లో పడిపోతుంది. ఫ్రెండ్స్, అప్పుడు మీరు వెంటనే మీరు మాన్యువల్లో పెట్టేసి వెంటనే మోటార్ అనేది ఆన్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఎందుకంటే డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు మీరు మోటార్ అనేది ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, లేదనుకుంటే దానికి ఏం ప్రాబ్లం అయిందో చూసుకొని ఓపెన్ చేసుకొని దానికి మ్యాగ్నెట్ రాడ్ ఉంటే మ్యాగ్నెట్ రాడ్ వేసుకోండి. పోతే లేదనుకుంటే ఫ్లూట్ పోయిందంటే ఫ్లూట్ కొత్తది అనేది వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తాను చూసారా, ఇది మ్యాగ్నెట్ రాడ్, అదేం ఫ్లూట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ మోబ్రీ ఆటోమేటిక్గా కదా అని చెప్పి నిర్లక్ష్యం చేశారంటే మాత్రం ఫ్రెండ్స్ ఎంతో డేంజర్లో పడ్డట్టే మీరు. ఎందుకంటే దీని మూలనే ఎక్కువగా బాయిలర్స్ అనేవి కాలిపోతున్నాయి, అండ్ డ్యామేజ్ ఎక్కువైపోతున్నాయి, అండ్ బల్జీస్ అనేది వచ్చేస్తున్నాయి. అందుకోసం ఓనర్స్ కూడా వాళ్ళను తిడుతున్నారు, కొడుతున్నారు, అండ్ అలాగే లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఫ్రెండ్స్, అందుకనే మీరు ఈ మోబ్రీ పనిచేసేట్టుగా చూసుకోండి. ఫ్రెండ్స్.